ఈ ఎలక్షన్ని రద్దు చేయాలని పిటిషన్ కూడా వేశారు కోర్టులో ఇవాళ. సరే కోర్టు కొట్టేసింది అనుకోండి. సో ఈ ప్రజాస్వామ్యం లేదు అనుకున్నప్పుడు ప్రచారం ఎందుకు చేశారు, క్యాండిడేట్ని పెట్టారు, ఓటుకు 5,000 పంచారనే వార్తలు కూడా వచ్చినాయి. ఇప్పుడు లబోదిబో అని అంటున్నారు. కానీ నాకు కూడా కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. ఎంత ప్రజాస్వామ్యయుతంగా జరిగినా మరి 600 ఓట్లే రావడం ఏంటి 7,000లో అనేది కొంత మరి ఆశ్చర్యంగా ఉంది. ఆదినారాయణ రెడ్డి ప్రతాపం అంతా చూపించాడు పులివెందుల ఎన్నికలు అనే వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. మరి అది మీరే చెప్పాలా. అందరికీ నమస్కారం. మా మంత్రి గారికి, రవి గారికి, ప్రజలకు, వీక్షకులకు అందరికీ ఒకే మాట. ప్రశాంత్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి. స్వయంగా ఆర్తుమ్మలపల్లి ఆయన గ్రామం. ఆయన ఇంటి దగ్గరికి పోలీసు అందరూ పోయి, రానాయన నువ్వు పోలింగ్ జరపడానికి, పర్యవేక్షణ జరపడానికి రమ్మంటే రాకుండా నేను రాను అనే పరిస్థితి చెప్పినాడంటే అర్థం ఏంటి? అంటే పోలీస్ భయమా? పోలీసులే స్వయంగా రమ్మంటే ఒక అర్ధగంట తర్వాత వస్తానని వాళ్ళ మొత్తం చెప్పడం, ఆ తర్వాత నేను రాదలుచుకోలేదు అనడము, వాంటెడ్గా వాళ్ళు ఎస్కేప్ అయ్యి, అసలు వాళ్ళకు ప్రజల్లో భావం లేదని తెలిసి, ఓటర్లు తిరుగుబాటు చేసినారని తెలిసి, ఇక వచ్చినా లాభం లేదని తెలిసి, దరిద్రం అని తెలిసి ముందుగానే చేతులు ఎత్తేసినారు. ఇప్పుడే రవి చెప్పినట్టు బైపోల్లో రీపోల్ జరిగింది 3 అండ్ 14th బూతుల్లో. స్వేచ్ఛగా ఓట్లు వేసినారు. వాళ్ళ బాయ్కాటు చేయమని చెప్పినా వాళ్ళ మాట ఖాతరు చేసే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇది చెప్పకుండా దాచిపెట్టి వాళ్ళ మాదిరి అందరు చేస్తారనుకొని నీచమైన భాష, మదం ఎక్కిన ఏనుగు అంటారు చూడండి, మదం ఎక్కి డబ్బులు సంపాదించి వాళ్ళ యొక్క దరిద్రం ఓటర్లకు తెలిసిపోయింది. లిక్కర్లో స్కామ్, ఇసుకలో స్కామ్, వాళ్ళ పేర్లు పెట్టి ఇండ్లు కట్టినట్టు రికార్డ్ చేసుకొని వీళ్ళ బిల్లు తీసుకోవడం. చీని అంటే మా సైడు బత్తాయిని చీని అంటారు, దాంట్లో దోపిడీ, అరటిలో దోపిడీ, చికెన్ అమ్మకంలో దోపిడీ, పాడా ఫండ్స్ దోపిడీ, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది రద్దు చేయడం, అతను టైటిలింగ్ యాక్ట్ పెట్టడం. వాళ్ళకు చికెన్ అమ్మకంలో దోపిడీ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇసుకే రేటు ఎక్కువ. అవును నిజమేనా? చికెన్ షాప్ కి కిలోకి ఇంత అని కమిషన్ వేశారంట, నిజమేనా మీ దగ్గర? కాదు, చికెన్ దోపిడీ వాస్తవం వాడు కనుక్కోవచ్చు మీరు. మీ వాళ్ళు, మీ టీం కూడా ఉంది కదా, మీ ఏబిఎన్ టీము లేదా పేపర్ టీం ఉంది. చికెన్ లో కూడా 20 రూపాయలు ఎక్కువ కేజీకి. ఇవన్నీ పోయినాయి. మంచి ప్రజాస్వామ్యం వచ్చింది. స్వపరిపాలన వైఎస్ఆర్ పార్టీ, సుపరిపాలన ఎన్డీఏ కూటమి పార్టీ, దానికి తోడు డబల్ ఇంజన్, ఎన్నో పథకాలు వస్తున్నాయి. మీకు తెలుసో లేదో, పులివెందల గుండా పోయే ఒక రోడ్డు, నేషనల్ హైవే రోడ్డు, ముద్దనూరు మా కాన్స్టిట్యున్సీ పులివెందల ప్లస్ కొత్తపల్లె వరకు 56 కిలోమీటర్ల రోడ్డు. దేశమంతా మైనస్లో టెండర్ పడితే ప్లస్ 5% టెండర్. అది మేము ఆ రోజు పిటిషన్ పెట్టి క్యాన్సిల్ చేయించినాం. అంటే ప్రజల యొక్క ఆస్తులను కూడా తను కబ్జా చేసుకునే దానికి ఈ విధమైన ప్రవర్తన చేస్తున్నాడు. మాకు భూమి రేటు వచ్చేటి, సౌకర్యం వచ్చేటి, ఈ ఆర్తుమలపల్లె గుండా రోడ్డు పోతుంది, ఇవన్నీ గమనించారు. కాబట్టి ఓటర్లు వాళ్ళని తిరస్కరించారు. పెరిగినాయా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? మీ దగ్గర భూముల రేట్లు పెరిగినాయా? రియల్ ఎస్టేట్ భూమి వచ్చిందా కొద్దిగా ఆ ఏరియాలో? అసలు ఎక్కడైతే వసతులు పెరుగుతున్నాయో అక్కడ రేట్లు పెరుగుతున్నాయి, సహజంగానే వస్తాయి. అవును, ఆటోమేటిక్ గా. ఇప్పుడు రోడ్స్ లీడ్స్ టు ద కల్చర్ అని, కల్చర్ కు తగ్గట్టుగా వసతి ఏర్పడుతుంది, ధరలు ఏర్పడుతున్నాయి, అమ్మకం ఏర్పడుతుంది, ట్రాన్సాక్షన్ నడుస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో ఇన్ని రకాలుగా, దానికి తోడు వివేకానంద రెడ్డి ఇష్యూ బయటకు వచ్చింది. మొన్న ఆగస్టు 8 నాడు వివేకానంద రెడ్డి గారి వర్ధంతి, జయంతి. ఆ రోజు వాళ్ళ చెల్లెలు స్వయంగా ఆమె బాధపడినది, నేను ఇంటి దగ్గర పోతే నాతో బాధ షేర్ చేసుకునేది, నేను కొన్ని విషయాలు ఆమెకు చెప్పిన, ఏందమ్మా ఇట్లా జరిగింది అంటే, ఆ రోజు ఇట్లా తప్పు జరిగింది మీ మీద ప్లస్ బీటెక్ రవి మీద, ఇప్పుడు అదే పార్టీలో చేరిన సతీష్ రెడ్డి మీద. ఆ రోజు నువ్వు అనుకున్నావునా, ఈయన అనుకునే, ఆ రోజు చివరికి తెలుసుకునే మా అన్నగారని ఆ విధంగా చెప్పడం అందరికీ తెలిసిపోయింది. ఓటర్లు రియాక్ట్ అయినారు. ఎందుకు వాళ్ళకి ఓట్లు ఇస్తారు? దరిద్రమైన ఆలోచన. ఇన్ని రకాల తప్పులతోడు మళ్ళీ అంతకుముందు కోడికత్తి కేసు డ్రామా, మొన్న కనురెప్ప డ్రామా, వాళ్ళ సొంత చెల్లెళ్ళే స్వయంగా వాళ్ళ డ్రామాలన్నీ బయటకు చెప్పారు. ఇప్పుడు ఏదో డిఏజీ గారికి బంధుత్వం చెప్తున్నారే,
బంధుత్వం అన్న పని చేసేటట్టుగా అయితే వాళ్ళ సొంత చెల్లెలు వాళ్ళ బంధువుల ఎవరోనా ఇది చెప్పాలి. ఫస్ట్ బంధుత్వం ముడిపెట్టి మాట్లాడడం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ నేరుగా సెలెక్ట్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ను, మరొక ఐఏఎస్ ఆఫీసర్ను, వాళ్ళకు కూడా రక్తము చీము ఉంటుంది. వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటారు. మాట్లాడండి, వినపడుతుందిలే, మాట్లాడండి. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళకి బాధ ఉండవా? ఆ స్థాయికి ఎదిగిన వ్యక్తులను వ్యక్తిగతంగా మాట్లాడడం ఆ నీచమైన భాష. గతమంతా ఓటర్లను రానియకుండా, నామినేషన్లు వేయకుండా 2021 ఇదే సీఎంగా ఉన్నప్పుడు, అంతకుముందు 2006లో లోకల్ బాడీ ఎలక్షన్ అప్పుడు ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఆనవాయితీ బ్రేక్ అయింది. మాకు స్వేచ్ఛగా ఓటు జరుగుతుందని ఓటర్లు రియాక్ట్ అయ్యి ఈ విధంగా దాదాపు ఏకపక్షంగా ఓట్లు వేసారంటే రీజన్స్ ఉన్నాయి.